ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఈరోజు డెకాయిడ్ మూవీ అయితే రిలీజ్ అయిందండి. సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే డెకాయిడ్ మూవీ విషయానికి వచ్చేసరికి అడ్విశేష్, మృణాల్ ఠాకూర్ నటించినటువంటి డెకాయిడ్ సినిమా. మనం జనరల్గా అడ్విశేష్ని ఎక్కువగా స్పై క్యారెక్టర్లో కానీ, కొంచెం లేదంటే పోలీస్ క్యారెక్టర్లో కానీ, లేదంటే ఒక దొంగ క్యారెక్టర్లో కానీ ఇటువంటి వాటిలో డిఫరెంట్గా చూస్తూ ఉంటాం మనం. ఆయన ఒక క్యారెక్టరైజేషన్ ఆయనే ఎక్కువగా ఆయన సినిమాలకి ఆయనే స్టోరీ రాసుకుంటాడు కాబట్టి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అయితే మనం రెగ్యులర్ సినిమాలు మాస్ హీరోలు చూసే సినిమాల కన్నా భిన్నంగా ఉంటుంది ఆయనది ఎప్పుడు కూడా. సో ఆయన మేకింగ్ అని అన్నట్లని భిన్నంగానే ఉంటాయి. సో ఆ కోవకు చెందిందే డెకాయిడ్ సినిమా అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఒక మాస్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీకి ఒక లవ్ స్టోరీని జోడించి తీసిన సినిమాయే డెకాయిడ్. అయితే ఫస్ట్ హాఫ్ అంతా సినిమా వచ్చేసరికి ఫస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ హీరోయిన్కి హీరోకి ఉన్నటువంటి లవ్ ట్రాక్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఒక ఫ్లాష్ బ్యాక్ రూపంలో హీరోయిన్కి సంబంధించినటువంటి ఫ్లాష్ బ్యాక్ని అయితే చూపించడం జరుగుతుంది. అంతా ఓకే, మనం చూడడానికి కొంచెం అడ్విశేష్ డిఫరెంట్ క్యారెక్టర్గా ఉన్నప్పటికీ ఆయన డైలాగ్స్ కానీ ఆయన యొక్క క్యారెక్టరైజేషన్ కానీ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నాడు కాబట్టి. సో తర్వాత మెల్లగా చూసే కొద్దీ మనకైతే అలవాటు పడిపోతాం. ఆ క్యారెక్టర్ హరి అనే క్యారెక్టర్కి అయితే మనం అలవాటు పడిపోతాం. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. లవ్ స్టోరీ, దానికి సంబంధించినటువంటి సీన్స్ కానీ, ఆ ఫ్లాష్ బ్యాక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఒక ఆయన తప్పించుకునేటటువంటి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా చాలా కొత్తగానే తీశారని చెప్పాలి, చాలా బాగుందని చెప్పచ్చు. ఇకపోతే ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి ఇంటర్వెల్ బ్యాంక్ మనం అబ్బా అనే అట్టట్టు ఉండదు, కానీ ఒక డీసెంట్ ఇంటర్వెల్ సీన్ అడ్విశేష్ సినిమాల్లో మనం చూసేటటువంటి ఒక డిఫరెంట్ ఇంటర్వెల్ సీన్ గానైతే మనం చెప్పొచ్చు. ఇకపోతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ అంతా కూడా ఫస్ట్ హాఫ్లో చెప్పినటువంటి దానికి జస్టిఫికేషన్స్ చేసుకుంటా, ఎందుకు ఆ పాయింట్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటా వీళ్ళు వెళ్తూ ఉంటారు. సో అక్కడ పెద్ద ఇంట్రెస్టింగ్గా లేకపోయేసరికి చిన్న చిన్న ట్విస్ట్లు టర్న్ మనకి ఎక్కువగా అడ్విశేష్ సినిమాలో వచ్చేసరికి మనకి బ్లాస్ట్ అయ్యేటటువంటి ట్విస్ట్ టర్న్ ఉన్నట్టు అనిపించదు. స్టోరీలోనే మెల్లిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లేనే ఆయనది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. సో అలానే ఉందని చెప్పాలి. ఇకపోతే మ్యూజిక్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీమ్స్ ఇచ్చారు మనకి. ఇది బీమ్స్ మ్యూజిక్ అనేటట్టుగానే ఉందా ఆ సినిమాకి తగ్గట్టుగా కానీ, క్యారెక్టర్స్కి తగ్గట్టుగా కానీ అలాగే ఉంది. అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. ఇకపోతే ప్రకాష్ రాజ్ ఉన్నారు ఇందులో. అక్కడ కొన్ని డైలాగులు ఉన్నాయి. పవర్ఫుల్గా ఒక నెగిటివ్ రోల్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా డైలాగ్స్ కానీ పెద్దగా ఇంపాక్ట్ ఇచ్చేటటువంటి డైలాగ్స్ అయితే లేవు. సునీల్కి కూడా అంతే సేమ్. మృణాల్ ఠాకూర్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆమె మీదే బేస్ అయి ఉంటుంది ఈ సినిమా అంతా కూడా. ఆమె ఇచ్చినటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ లవ్ సీన్స్లో కానీ, లేదంటే తర్వాత వచ్చేటటువంటి ఎమోషన్స్లో కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసింది, చాలా బాగా యాక్ట్ చేసిందని చెప్పాలి. మృణాల్ ఠాకూర్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్ట్రెస్ అయినప్పటికీ కూడా ఈ సినిమాకి తగ్గట్టుగా అడ్విశేష్ సినిమాలో నటించడం అనేసరికి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సో ఆ విధంగానే ఆ అమ్మాయి కూడా నటించింది. అడ్విశేష్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన క్యారెక్టర్ని మలిచిన తీరు ఇవన్నీ కూడా బాగానే ఉంది. కాకపోతే అడ్విశేష్ సినిమాలకు వచ్చేసరికి మనం రిపీటెడ్గా థియేటర్స్కి వెళ్ళి చూసేటట్టు అయితే సినిమాలు ఉండవు. ఎందుకంటే ఆ ట్విస్ట్, ఆ టర్న్లు అన్నీ ఓపెన్ అయిపోతూ ఉంటాయి. మనం మళ్ళీ చూడాలనే టైప్లో ఉండదు. ఎప్పుడో ఒకసారి టైంపాస్కి చూడాలి తప్ప రిపీటెడ్గా చూసేది అయితే ఉండదు. కాకపోతే ఒక డిఫరెంట్గా ట్రై చేశాడు ఈసారి. ఒక లవ్ స్టోరీని ఇందులో బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు. కాకపోతే క్లైమాక్స్కి వచ్చేసరికి మనకి గతంలో మీకు ఒక హింట్ ఇస్తాను. అందులో రాశి నటించినటువంటి ఒక సినిమా ఉంటుందండి, రాశి గారు నటించినటువంటి సినిమా. ఆ సినిమా క్లైమాక్స్ ఈ సినిమా క్లైమాక్స్ ఒకేలాగా అనిపిస్తుంది మనకి. అది ఆల్రెడీ మీరు ఒకవేళ మూవీ చూసుంటే అది ఏ మూవీ అనేది మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. క్లైమాక్స్ అంత తెలుగు సినిమాలకి నచ్చేటటువంటి క్లైమాక్స్ అయితే కాదని అయితే నా ఒపీనియన్. అంత బాగాలేదని అయితే అనిపిస్తుంది క్లైమాక్స్ వరకు వచ్చేసరికి. మనం చూస్తూ ఉంటాం ఇంకేదన్నా ఉంటుందా, ఇంకేమన్నా ట్విస్ట్ ఉంటుందా, ఇంకేమన్నా మనకి ఒక ఎండింగ్ డిఫరెంట్గా ఏమన్నా మార్చారా అని అనిపిస్తుంది. కానీ నార్మల్గానే వాళ్ళు ఏం తీయాలనుకున్నారో అదే తీశారు తప్ప ఆడియన్స్ సైడ్ నుంచి అయితే ఎండింగ్ అయితే లేదు, క్లైమాక్స్ అయితే లేదని చెప్పచ్చు. ఓవరాల్గా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ అనేసరికి పెద్ద బ్యానరు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. అన్ని క్యారెక్టర్స్ కూడా పెద్ద ఎక్కువగా లేవు, లిమిటెడ్ క్యారెక్టర్సే. ఎవరి మధ్యలో స్టోరీ నడపాలో వాళ్ళ మధ్యనే స్టోరీ నడిపారు తప్ప అనవసరమైన క్యారెక్టర్స్ ఎక్కడ కూడా మనకు కనిపించదు. పెద్దగా కామెడీ కూడా ఏమీ ఉండదు ఇందులో చెప్పాలంటే.
అసలు లేదనే చెప్పాలి. కామెడీ కంటిన్యూగా స్టోరీ బేస్ మీద అడ్విషియస్ సినిమాలు ఎలాగైతే వెళ్తూ ఉంటాయో సో ఆయన సినిమా లాగానే ఉందని చెప్పొచ్చు. ఈ వారం ఒక వన్ టైం వాచ్ సినిమాగా అయితే డెకాయిడ్ మూవీ ఉందని అయితే నా అభిప్రాయం. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.